ఏలూరు జిల్లాలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యువతీ యువకులు రంగులు చల్లుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఏర్పాటు చేశారు. ఏలూరు జూంబా డాన్స్ అకాడమీ, ఏలూరు నగరానికి చెందిన మహిళలు, పిల్లలు, పెద్దలు అంతా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ వేడుకలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ఏలూరు జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో అయితే హోలీ వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. గోదావరి జిల్లాలంటే ఏ వేడుకైనా సరే, అటు సంక్రాంతి వేడుకలైనా హోలీ వేడుకలైనా సరే ఘనంగా జరిపే విధంగా అయితే ఇక్కడ ప్రజలు ఉంటారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ హోలీ వేడుకలు జరపడానికి గల ముఖ్య కారణం ఏమనుకోవచ్చు? సార్, హోలీ అనేది చాలా పెద్ద పండుగ అండి. దేశ విదేశాల్లో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కుల మతాలు అతీతంగా జరుపుకునేది ఈ హోలీ. పొగ మంచుకి గుడ్ బై చెప్తూ వెచ్చదనాన్ని వెల్కమ్ చెప్పేది ఈ హోలీ. ఈ రోజు ఈ అందరితో ఈ హోలీలో పాల్గొన్న నేను కూడా చాలా ఆనందపడుతున్నమాట. ఈ ఆనందాలు అనేది వెలకట్లేనిది. ఈ కరోనా తర్వాత మెల్లమెల్లగా జనాలు అందరూ ఒకరికొకరు కలవడం కానీ, ఈ రకాల ఈ హోలీ సెలబ్రేషన్స్లో ఇలాగ పాల్గొనడం కూడా చాలా ఆనందకరమైన విషయం. మెయిన్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకునేది ఈ హోలీ. ఈ హోలీ విషయంలో చెప్పాలని ఇంకా చాలా ఉన్నాయి. పూర్వం హోలిక రాక్షసి చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళి చంపేసేదంట. దాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ హోలికా దేవుని చంపినందుకు దానికి సంబంధించిన విషయమే ఈ హోలీగా జరుపుకుంటున్నారని చెప్పి అందరూ చెప్తూ ఉండటం వల్ల నేను కూడా ఈ విషయాన్ని గ్రహించాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు. అలాగే యువకులు కూడా ఉన్నారు, యువతులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ హోలీ వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు? బాగా జరుపుకుంటున్నాం అండి. హ్యాపీ హోలీ. అండ్ మా హేలాపురి జుంబా నుంచి మా క్లయింట్స్ కూడా వచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్న పెద్ద అందరూ వచ్చి చాలా హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనది ఏంటంటే హేలాపురి జుంబా అండ్ డాన్సింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ప్రతిసారిలా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా సెలబ్రేట్ చేసుకుందామని మేము మా గ్రూప్ కలిసి ఈసారి ఇట్లా ఇండోర్ స్టేడియంలో ప్లాన్ చేయడం జరిగింది. అనుకున్న దానికంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చెప్పండి అమ్మా, హోలీ వేడుకలు ఎలా జరుపుకున్నారు? చాలా బాగా జరుపుకున్నారండి. అందరూ ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి రంగులు పూసుకోవడం, డ్యాన్సులు వేయడం చాలా సరదాగా ఉంది. అందరికీ హోలీ శుభాకాంక్షలు. అలాగే చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హోలీ ఏ విధంగా జరుపుకున్నారు? నేను ఏలూరు ఆర్ఆర్పేట నుంచి వచ్చానండి. ఇక్కడ జుంబా క్లాస్లో జాయిన్ అయ్యాం, హేలాపురి జుంబాలో. చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకునేవాళ్ళం హోలీ. మళ్ళీ ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటా వయసుతో తారతమ్యం లేకుండా ఎంజాయ్ చేసాం. దానికి తోడు ఇక్కడ ఈ గ్రౌండ్ వాలంటీర్స్, వాకర్స్ అసోసియేషన్స్ వాళ్ళు సహకారంతో ఇంకా చాలా బాగా జరిగింది అనుకున్న దానికంటే. హ్యాపీ హోలీ ఆల్ ఆఫ్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ విధంగా జరుపుకున్నారు? మేము ఆర్ఆర్పేట ఏలూరు శ్రీ శర్వాణి స్కూల్లో చదువుతున్నాను, 8th క్లాస్. నేను ఇక్కడ రావడం వల్ల హోలీ బాగా జరుపుకున్నారు. వాటర్, రంగులు అన్నీ ఫ్రెండ్స్తో రావడం, డాడీతో, అన్నయ్యలతో రావడం కూడా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు బాగా చేశారు. అక్కలు కూడా అసలు వయసుతో తెలియకుండా బాగా డ్యాన్స్ చేసి మమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహించారు. హ్యాపీ హోలీ. అలాగే యువకులే కాకుండా అందరూ కూడా ఈ హోలీని ఎంజాయ్ చేశాము, సాంప్రదాయాల్లో భాగంగానే ఈ హోలీ జరుపుకున్నామని చెప్పి ఇక్కడ నిర్వాహకులు, ఇందులో పాల్గొన్న యువకులు కూడా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి.